పక్షాన పోరాటం చేసే అవకాశం లేదు అని పదే పదే చెప్పిన ఈ మొద్దు ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వం, ఈ నియంత పోకడల్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పిఏసీ చైర్మన్నే కొట్టేసింది. చరిత్రలో లేదు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఏసీ చైర్మన్ కొట్టేసినటువంటి గనుడు పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పరిపాలన పడగేసింది. పాపాల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోతుంది. ఆంధ్ర అంటే అప్పులు అనే విధంగా 3,20,000 కోట్ల రూపాయల అప్పులు. ఏం పగలదీశారు? ఏం అభివృద్ధి చేశారు? ఏమి కంపెనీలు తెచ్చారు? దేని మీద ఖర్చు చేశారు? చెప్పలేరు. జీతాలు పడకేశాయి. రిటైర్మెంట్లు 2029లో డబ్బులు ఇస్తామంటారు. ఉద్యోగాల ఖాళీలని భర్తీ చేయరు. గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వసతులు మెరుగుపడవు. విద్యారంగానికి కేటాయింపులు లేవు. రాయలసీమ ఎత్తిపోతల్ని తాకట్టు పెట్టేశారు పక్క రాష్ట్రానికి. వీటన్నిటి మీద చర్చ జరగొద్దా? ఇవన్నీ కావాలంటే హక్కుగా ప్రతిపక్ష హోదా కావాలి.